పొరపాటుని తెలుసుకున్నాను. ఈసారి అలా జరగనివ్వరు. నేను మారిపోయాను. నా కొత్త అవతారం చూస్తారు. అని ఎవరైనా అన్నప్పుడు కేవలం మాటలు కాకుండా కొన్ని నిదర్శనాలు గూడా చూపిచ్చాలి. అవి కనపడినప్పుడు అనుమానం వస్తుంది. మార్పు నిజమేనా? లేక మాటల వరకేనా అనిపిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్‌మెంట్ ఇది. ఈసారి జగన్ 2.1 చూడబోతున్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధల్ని చూశాను. మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారి మీద ప్రైవేట్ కేసులు వేయిస్తా. ఇవి ఆయన మాటలు. కార్యకర్తలను విస్మరించడం తన ఓటమికి ఒకానొక ప్రధాన కారణమని జగన్ తెలుసుకోవడం సంతోషం. తెలుసుకుని ఊరుకోకుండా బహిరంగంగా వ్యక్తపరచడం ఇంకా పెద్ద విషయం. కానీ ఈ మాటలు ఎంతవరకు నమ్మాలనేది ఇప్పుడు ఆయన మీద నమ్మకం ఉన్న కార్యకర్తల అంతర్మదం. జగన్ చుట్టూ ఉన్న కోటరీని దూరంగా పెట్టకుండా ఉన్నంత వరకు తన మాటలు నమ్మే ప్రసక్తి ఉండదు. ఏ కార్యకర్త జగన్‌ని కలవాలన్నా మధ్యలో ఆ కోటరీ వ్యక్తుల ద్వారా వెళ్లాల్సి రావడం, ఎవరిని జగన్ ముందు పెట్టాలో, ఎవరిని కలవనీయకూడదో ఆ కోటరీ నిర్ణయించడం అనేవి జరుగుతున్న కాలంగా మార్పు ఒత్తిదే అనుకోవాలి. అసలు కార్యకర్తలు జగన్‌కి దూరమైందే కోటరీ వల్ల. ఆ ఒక్క బహిరంగ రహస్యం జగన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు వైసీపీ ఓటమికి దారితీసిన ప్రధానమైన రాజకీయ అంశాల గురించి ఒకసారి గుర్తుచేసుకుందాం. కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కోటరీ మనుషులను అడ్డంగా పెట్టుకొని కమ్యూనికేషన్ దెబ్బ తీసుకోవడం, వాలంటీర్‌లనే పూర్తిగా నమ్ముకునే కార్యకర్తలకు పని లేకుండా చేసి వాళ్ళని నిర్వీర్యం చేయడం, స్థానిక కార్యకర్తలు కాకుండా ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన ఐపాక్ టీమ్‌ని నమ్ముకోవడం, లిక్కర్ వ్యాపారాన్ని పార్టీలో ఎవరికీ పంచకుండా అమ్మకాలను పూర్తిగా చేతిలో పెట్టుకోవడం, 3 రాజధానుల జపం చేసినా దాని కార్యాచరణ కావాల్సిన సిస్టమ్ మేనేజ్‌మెంట్ సమర్థత లేకపోవడం. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక కారణాలు అనేకం ఉన్నా ప్రధానంగా జగన్ చేసిన రాజకీయ తప్పిదాలు మాత్రం ఇవే. ఇప్పుడు ఒక్కొక్కటి కాస్త విపులంగా చూసుకుంటే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వీళ్ళు నిత్యం ప్రజల్లో తిరిగే మనుషులు. ప్రజా నాడి వీళ్ళకి అర్థమైనట్టు ఎవరికీ అర్థం కాదు. ముఖ్యమంత్రి అనేవాడు తరచూ ప్రజల నాడి తెలుసుకుంటూ ఉండాలి. అది కూడా జనంలో ఉండేవాళ్ళ నుంచే తెలుసుకోవాలి. అలా కాకుండా చుట్టూ రాజకీయ నాయకులు కూడా నలుగురిని కోటరీ పేరుతో పెట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి తెచ్చుకోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు. అలాగే జగన్ తీసుకొచ్చిన గొప్ప గొప్ప వ్యవస్థల్లో వాలంటీర్ వ్యవస్థ ఒకటి కావచ్చు కానీ దాన్ని వాడుకోవాల్సినంత సరిగ్గా వాడుకోలేదు. వారికి కార్యకర్తలకి సయోధ్య కుదిర్చి ఉండాల్సిందే. వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి చేదోడుగా ఉండాలి తప్ప వారి యొక్క ఉనికిని మింగేయకూడదు. ఆ సత్యం తెలుసుకోలేని నాటికి చేదాటిపోయింది. ఓటర్లకి వాలంటీర్లు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. తమ ఎమ్మెల్యే ఎవరో కూడా వాళ్ళు మర్చిపోయిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఎక్కడో గుడ్ మార్నింగ్ లాంటి డైలీ యాక్టివిటీలు జనం తిరిగే కేతిరెడ్డి లాంటి ధర్మవరం ఎమ్మెల్యే తప్ప మిగతా నియోజకవర్గాల్లో ప్రజలకి తమ ఎమ్మెల్యేకి మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయింది వాలంటీర్ల వల్ల. పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఎవరి ఇబ్బందులు ఏమిటో, ఎవరి ఆలోచనలు ఏమిటో, ఎవరు ఏ పార్టీ ఓటర్లు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని పక్కన పెట్టేసి సూటు బూటు వేసుకొచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడే బీహారీ బ్యాచ్‌ని స్ట్రాటజిస్టులని గౌరవించి, వాళ్ళు చేసిన సర్వేలు నమ్మి, వాళ్ళు చూపించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ని అరనవ్వుతో ఆస్వాదించి, వాళ్ళ కోట్లు కుమ్మరించి, వాళ్ళ వ్యూహంలో తానే అభిమన్యుడినయిపోయిన పరిస్థితి జగన్‌ది. అసలా ఐపాక్‌కే అందరూ జాతీయ నాయకులు ఎప్పుడో చీకొట్టి పక్కన పెట్టారు. అనుకున్నంత సీన్ వాళ్ళకి లేదనేసి పక్కన పెట్టేశారు. కానీ జగన్ మాత్రం ఇప్పటికి వాళ్ళనే నమ్ముతున్నారు. సాధారణంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో, ఇతరులు ప్రభుత్వం నుంచి ఏదో ఒక మేలు ఆశిస్తారు. వాటిలో ఒకటి లిక్కర్ లైసెన్స్. అసలు ఆ పరిస్థితే లేకుండా లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని 5 ఏళ్లు గడిపేశారు. ఇలా మరొకటి 3 రాజధానుల తీర్మానం. ఈ విషయం ప్రకటిస్తే చాలదు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి దాని సిస్టమ్ మేనేజ్‌మెంట్ చేయాలి. కనీసం హైకోర్టు నుంచి కూడా మద్దతు పొందలేకపోయిన పరిస్థితి. 5 ఏళ్లైన ఈ విషయం తేలక అమరావతి, వైజాగ్, కర్నూలు 3 ప్రాంతాల్లో ఈ పార్టీ దెబ్బతింది. జగన్ తాను తప్పులు తెలుసుకున్న మాటలు నమ్మాలంటే సాక్ష్యంగా కొన్ని చేసి చూపించాలి. ఒకటి కోటరీకి ఉద్వాసన పలకడం, కార్యకర్తలకు సంబంధించి విస్మరించాలని సత్యం ఒప్పుకుంటే చాలదు. కోటరీని నమ్ముకొని తాను తప్పు చేశానని ఒప్పుకోవాలి. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి లీడర్‌లను కూర్చోబెట్టి స్పీచ్‌లు ఇచ్చి పంపించడం కాదు. వాళ్ళతో వ్యక్తిగతంగా కొందరితో ఏకాంతంగా ఆయన ముచ్చటించాలి.